అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్రంలో జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది. రాష్ట్ర ప్రజలు వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ కూటమిని, అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించారు. అధికారం ద్వారా ఎన్నో అక్రమాలు చేశారు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ బృందం. ఈరోజు కరెక్ట్గా నెల 5 రోజులు అవుతుంటే అప్పటికే ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళు. అధికారం లేదు, పిచ్చి పట్టిపోతుంది జగన్మోహన్ రెడ్డికి. ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి, ఒకటన్నర నెల కావస్తూ ఉంది. అంతలాపలే నీ రౌడీ మూకల దగ్గర ఈరోజు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం, ఏమో పొంగనూరులో అన్యాయం జరిగిపోయినట్టు ఆయన మిథున్ రెడ్డి రావడం, ఎవరినో పరామర్శించాలంట. ఆయన ఎవరిని పరామర్శించాలా? ఏం జరిగితే పరామర్శించాలా? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ద్వారా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంటే ఈరోజు కావాలని బుడచల్లేదానికి ఈరోజు మీరు పన్నాగం పన్ని రాష్ట్ర ప్రజలకి ఏదో చూపించాలని చెప్పేసి మీరు వేస్తున్న ఎత్తుగళ్ళన్నీ కూడా పటాపంచలు అవుతాయి జగన్మోహన్ రెడ్డి నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు పొంగనూరులో వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ ఎలుగు తీస్తున్నాం. రేపో మాపో కూడా పొంగనూరు పులంట రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు. దాన్ని షో చేయించుకునే దానికి ఈరోజు పొంగనూరులో పోయి వైఎస్ఆర్సీపీ రావడం, ఒక రౌడీ మోకాలు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మా వారి మీద రాళ్లు వేసి మా వారికి గాయాలు అవ్వడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రామరాజ్యంలో మంచి పరిపాలన అందిస్తున్నాడు. ఆ పరిపాలనని ఇదే విధంగా కొనసాగితే 2029లో కూడా వైఎస్ఆర్సీపీని మర్చిపోతారని చెప్పి ఈరోజు మీరు పన్నుతున్న పన్నాగాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి ఏ విధంగా కట్టుబడి ఈ పథకాల మీద సంతకం పెట్టడం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, హర్షిస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు మధ్యలో మీరు ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఈరోజు గొడవలు పెట్టి ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అసలు వారి కాన్స్టిట్యున్సీలో కూడా అడుగు పెట్టలేదా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎక్కడ పోయావు నువ్వు గురుమూర్తి? అప్పుడు ఎంపీయే కదా నువ్వు, ఇప్పుడు ఎంపీ. అప్పుడు ఎందుకు నీ నోరు మాట్లాడలేదు? నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? అయ్యా మాకు సాటి ఎంపీ అయినా ఆయన కాన్స్టిట్యున్సీలకి పంపించండి అని చెప్పి ఆ రోజు నువ్వు మాట్లాడచ్చు కదా గురుమూర్తి. ఈరోజు మాత్రం మిథున్ రెడ్డికి ఏదో అయిపోయిందని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఉన్నావా, అప్రజాస్వామ్యంలో ఉన్నావా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈరోజు సుభిష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. మిస్టర్ గురుమూర్తి గుర్తుపెట్టుకో. నారా చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించడు. మీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో హత్యా రాజకీయాలు ప్రోత్సహించి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల వారిని ఏ విధంగా చంపుకు తిన్నాడో మీరందరూ కూడా చూశారు. ఆ రోజు కళ్ళు మూసుకుపోయాయి మీకు అధికార దాహంతో. మనం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే మనం అధికారం కోల్పోతామని చెప్పేసి ఆ రోజు కళ్ళు మూసుకొని కూర్చున్న గురుమూర్తి ఈరోజు నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? ప్రజాస్వామ్యంలో ఉన్నావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నావు. బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ గొడవలు లేవు. ఈరోజు మీరు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు. మీ నాయకుల్ని కావాలని ఒక దగ్గర పంపించి అక్కడ మీ వైకాపా గోండాలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాళ్ళు రువ్వుతున్నారు తప్ప అక్కడ ఏమీ జరగట్లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఉంటే రాష్ట్రంలో మీకు రాష్ట్ర ప్రజలే మళ్ళీ 29లో మీకు 11 కాదు కదా 0 రాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.